ప్రియాంక గాంధీ ఇంట పెళ్లి భాజలు మోగబోతున్నాయి. ఎస్, మరికొద్ది రోజుల్లో వారి ఇంట పెళ్లి జరగబోతుంది. ఎవరిది అంటే ఆమె కుమారుడిది. ప్రియాంక వాద్రా ఈ పేరు తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. అండ్ తన కుటుంబం గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. 1997లో రాబర్ట్ వాద్రాని ప్రియాంక వాద్రా వివాహం చేసుకున్నారు. అయితే వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒక కూతురు కొడుకు. కూతురు వచ్చేసి మిరాయా వాద్రా, ఇక కొడుకు పేరు వచ్చేసి రేహాన్ వాద్రా. అయితే ఈ ఇద్దరికి సంబంధించి ఈ రోజు ఒక గుడ్ న్యూస్ అందరికీ తెలిసిందే. రేహాన్ వాద్రా పెళ్లి కొడుకు కాబోతున్నారు. మరి ఈ పెళ్లి కూతురు ఎవరు, అసలు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయాలు ఈ రోజు చర్చనీయాంశంగా మారాయి. వీటి గురించి ఈ రోజు మనం తెలుసుకుందాము. రేహాన్ వాద్రా పెళ్లి కొడుకు కాబోతున్నాడు. తన స్నేహితురాలైన అవీవా బేగ్తో వివాహం జరగబోతున్నట్లు ప్రస్తుతం సమాచారం అయితే అందుతుంది. అయితే వీరిది ప్రేమ వివాహం కావడం, ఇరు కుటుంబాలు కూడా ఈ వివాహాన్ని అంగీకరించడంతో వీరికి నిశ్చితార్థం అయినట్లు ప్రస్తుతం అయితే వార్తలు వస్తున్నాయి. మరి అయితే ఈ అవీవా బేగ్ ఎవరు అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. మరి ఆమె ఎవరు అనేది తెలుసుకుందాం. అయితే రేహాన్ అవీవా 7 ఏళ్లుగా స్నేహితులుగా ఉన్నారు. అంటే తన స్నేహితురాలనే ఈయన వివాహం చేసుకోబోతున్నారు. అయితే రేహాన్ అవీవా ముందు ఇటీవల పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు ఆమె అంగీకరించడంతో ఇరు కుటుంబాలని కూడా ఒప్పించి ఈ వివాహం చేసుకుంటున్నట్లయితే ప్రస్తుతం తెలుస్తుంది. ఇక అవీవా కుటుంబ సభ్యులు ఢిల్లీకి చెందిన వారు. వాద్రా కుటుంబంతో వీరికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అనేది అయితే ఇప్పుడు ప్రస్తుతం వార్తలు అయితే బయటకు వచ్చాయి. ఇక రేహాన్ వాద్రా ఏం చేస్తుంటారు అంటే విజువల్ ఆర్టిస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ స్ట్రీట్ కమర్షియల్ ఫోటోగ్రఫీతో ఆయన ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక 2021లో ఢిల్లీలోని బికరేన్ హౌస్ లో డార్క్ పర్సెప్షన్ పేరుతో తన తొలి ఎగ్జిబిషన్ ను నిర్వహించారు. ఇక అవీవా వచ్చేసి తన ఒక ఫిలిం ప్రొడ్యూసర్, అలానే ఆమె ఒక ఫోటోగ్రాఫర్ కూడా. మరి 7 ఏళ్లుగా వీరు ప్రయాణం పెళ్లి పీట లెక్కబోతుంది. ఇక తన స్నేహితురాలనే రేహాన్ పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రస్తుతానికైతే సమాచారం అందుతుంది. మరి పెళ్లి ఎప్పుడు ఏంటి అనేది అయితే ఇంకా ఎలాంటి వార్త బయటకు రానప్పటికీ కూడా వీళ్ళ నిశ్చితార్థానికి సంబంధించిన కొన్ని ఫోటోలు, అలానే వీరు బయటకు వెళ్ళినప్పుడు దిగిన కొన్ని ఫోటోలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కాబోతున్నాయి. మరి ఇదే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటి వరకు రాహుల్ గాంధీ పేరు వినబడుతూ వస్తుంది. ప్రియాంక వాద్రా ఎంపీగా కొనసాగుతున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ వాయిస్ ఎవరిదైనా ఉంది అంటే ఫేస్ ఆఫ్ ద వాయిస్ ప్రియాంక అనే చెప్తూ ఉంటారు. ఎక్కువ మెజారిటీ పీపుల్ ప్రియాంకకే ఓటేస్తూ ఉంటారు. మరి ఇదే నేపథ్యంలో రాహుల్ గాంధీని ప్రధాని చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తున్న నేపథ్యంలో ఇక రాహుల్ పేరు చెప్పుకొని గెలవడం అనేది అసాధ్యం కాబట్టి ప్రియాంకని ముందుకు తీసుకొచ్చి ఈ ప్రియాంక వాద్రాని ముందు పెట్టి మనం ఎలక్షన్స్ లో అన్ని చోట్ల గెలవచ్చు. ఇక ప్రియాంక వాద్రాని మనం ప్రైమ్ మినిస్టర్ ని చేసే ఆలోచనలో ఇక్కడ క్యాడర్ వారు ఉన్నట్టు కూడా ప్రస్తుతం సమాచారం అందుతుంది. అంటే ఈ ఒక పక్క చూసుకుంటే శుభకార్యం ఒక పక్క నడుస్తుంది, ఇంకో పక్క ఈ వివాదం కూడా నడుస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరగబోతుంది అనేది అందరిలో కూడా ఒక కుతూహలం రేగింది.